నియోజకవర్గ పరిధిలోని అయ్యప్పగుడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ను ప్రారంభించిన కార్పొరేటర్ దుద్దుగుంట శ్రీనివాసులరెడ్డి. పై కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి. 3 బాక్స్ కల్వర్టులు 1 కిలోమీటర్ డ్రైన్ పనులు పూర్తి చేసి మే నెలలో ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి. బాక్స్ కల్వర్టులు డ్రైన్ పూర్తయితే వర్షపు నీళ్లు నిలవకుండా ముప్పుకు గురవ్వకుండా ఉంటుంది. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి. పై కార్యక్రమంలో కార్పొరేటర్ మూలై విజయభాస్కర్ రెడ్డి, 23వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు మేకల మధు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరవ శ్రీనివాసులు, టీడీపీ నాయకులు పామూరు సుధాకర్ రెడ్డి, పాతపాటి పుల్లారెడ్డి, చల్లా సుబ్బన్న, నెల్లిపూడి సుధాకర్, పామూరు మస్తాన్ రెడ్డి, మురళీరెడ్డి, మనోహర్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, బాబ్జీ, చిన్న మల్లికార్జున, సికారి భాస్కర్, రాజా, బాబు నాయుడు, శివ, హరి, మమతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ట్వంటీ డేస్ బ్యాక్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న అయ్యప్పగుడి ఫ్లైఓవర్ని మూసివేయడం జరిగింది. ఏదైతే ఈ బ్రిడ్జి మీద ఎన్హెచ్ బ్రిడ్జి మీద 16 జాయింట్ పూర్తిగా డ్యామేజ్ అయిన పక్షంలో దాన్ని రిపేర్ చేయాలన్న ఉద్దేశంతో అయ్యప్పగుడి ఫ్లైఓవర్ని 25 డేస్ బ్యాక్ ఆపడం జరిగింది. ఆపినప్పుడే చెప్పడం జరిగింది, ఒక 1 మంత్ లోపల తిరిగి ఈ ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ పునరుద్ధరణ అవుతుందని కూడా మాట చెప్పాం. దాని ప్రకారం ఈరోజు ఈ ఫ్లైఓవర్ పైన ట్రాఫిక్ను కూడా పునరుద్ధరించడం జరిగింది. అయితే ఇది వర్క్లో భాగంగా ఏదైతే మినీ బైపాస్లో ఎన్హెచ్ సంబంధించిన ఓవర్లే వర్క్, అదేవిధంగా 3 బాక్స్ కలవట్లు, కిలోమీటరు డ్రైను, ఓవర్లే వర్క్, రోడ్డు మార్కింగ్, అయ్యప్పగుడి ఫ్లైఓవర్ పైన సబ్సిడీ జాయింట్, ఈ పనులన్నింటి నిమిత్తం ఈ పనులు కూడా జరిగినాయి. 3 బాక్స్ కలవట్లు, డ్రైను మినహా మిగతా పనులన్నీ కూడా జరిగినాయి. ఈ 3 బాక్స్ కలవట్లు, అదేవిధంగా కిలోమీటర్ డ్రైన్ రేపు ఫిబ్రవరి 1వ తారీఖు స్టార్ట్ చేసి ఆ బ్యాలెన్స్ వర్క్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన 3 బాక్స్ కలవట్లు కానీ బ్యాలెన్స్ డ్రైన్ కూడా 3 months లోపల అవి కూడా కంప్లీట్ చేసి పూర్తిగా అందించడం జరుగుతుందని. ఎందుకు పదే 3 బాక్స్ కలవట్లు మాట్లాడుతున్నాం అంటే, ఈ బాక్స్ కలవట్ల వల్ల మనం చూసాం ఇటీవల గత 10-16 నెలల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఇటు సప్తగిరి లేఅవుట్ కానీ, మాగుంట లేఅవుట్ దగ్గర కానీ అవతలకు వాటర్ పోవడానికి ఎగ్జిస్టింగ్ ఏదైతే పైప్ కలవట్లు ఉన్నాయో సరిపోవట్లేదు తీసుకోవడానికి. ఈ 3 బాక్స్ కలవట్లు కూడా కన్స్ట్రక్షన్ చేసి అవి కూడా అందుబాటులోకి తెస్తే పూర్తిగా రేపు పొద్దున వర్షాలు వచ్చినప్పుడు అవతల నుంచి యువతలకు వాటరు నిలబడకుండా ఉండేదానికి ఇవి చాలా ఉపయోగంగా ఉంటాయి. 3 నెలల లోపల, అంటే బహుశా ఏప్రిల్ ఎండింగ్ లోపల 3 బాక్స్ కలవట్లు ట్రైన్ కూడా పూర్తవుతుందని ఈ రోజు నుంచి నెల్లూరు నగర ప్రజలకి, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. అయ్యప్పగుడి ఫ్లైఓవర్ తిరిగి ఓపెన్ అవడం జరిగిందని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.